ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వస్తది. బిగ్ బాస్ అతన్ని పిలుస్తాడు. అయితే వెళ్ళేటప్పుడు ఇన్ఫినిటీ రూమ్‌లో ఎంటర్ అవ్వగానే నాకు చాలా భయమేస్తుంది. బిగ్ బాస్ టెన్షన్‌గా అనిపిస్తున్నది. ఆహ్, ఏదేదో మాట్లాడదాం అనుకున్నా. కానీ అప్పటిదాకా మంచిగా అనుకున్నా అని అంటాడు. అప్పుడు బిగ్ బాస్ నబిల్ విన్నర్ కావాలనే మీ కోరికని ఈ ఇన్ఫినిటీ రూమ్‌లో ఆడియన్స్‌కి వ్యక్తపరచండి అని అంటాడు. అప్పుడు నబిల్ ఓకే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను మీ నబిల్ అఫ్రిది. నేను ఒక సామాన్యుడిని. సినిమాల్లో పెద్ద స్టార్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని కలలు కన్నా. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా కానీ నాకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ఒకటి డిసైడ్ చేసుకున్న, వీళ్ళు వాళ్ళు ఏంది నాకు ఆపర్చునిటీ ఇచ్చేది, నేనే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటా అని, నా ఆపర్చునిటీ నేనే క్రియేట్ చేసుకుంటా అని మా అమ్మ ఫోన్తోని వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడిని. మా అమ్మ, మా నాన్న, మా ఫ్రెండ్స్, మా అన్నలు అందరి సపోర్ట్స్తోని నేను కష్టపడి వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రతి వారం పెట్టేవాడిని. దానివల్ల నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి, కొంత ఫేమ్ వచ్చింది, కొంత నేమ్ వచ్చింది. కానీ అప్పుడు కూడా నాకు ఎలాంటి ఆపర్చునిటీ రాలేదని నబీల్ అంటాడు. 2016లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 9 సంవత్సరాలు అయినా సరే ఒక్క ఆపర్చునిటీ కూడా రాలేదు.